యూరినరీ ఇన్ఫెక్షన్స్ ని ఏ రకంగా డయాగ్నోస్ చేయొచ్చు? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వెంకట ఉమాకాంత్ కొడాలి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, విధాత హాస్పిటల్, విజయవాడ. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ని ఏ రకంగా డయాగ్నోస్ చేయొచ్చు? ఒకటి, షుగర్స్ ఉండి అవి కంట్రోల్లో లేకపోవటం, బీపీ ఉండటం, ప్రాస్టేట్ సమస్యల మూలాన మగవాళ్ళలో, ఆడవాళ్ళలో రెగ్యులర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఫస్ట్ యూరిన్ కి సంబంధించిన టెస్ట్ చేసి దాంట్లో పస్ ఏమన్నా ఉందా, వేరే రక్త కణాలు ఏమన్నా పోతున్నాయా, కిడ్నీ ఫిల్టరేషన్ ఎట్లా ఉందంటే ఆల్బుమిన్ ఏమన్నా పోతుందా, షుగర్స్ ఏమన్నా లీక్ అవుతున్నాయా, బ్యాక్టీరియా ఏమన్నా ఉందా అనేది యూరిన్ కల్చర్ చేయించుకోవటం, ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుని మూత్ర సంచిలో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, అక్కడి నుంచి పైకి అనగా కిడ్నీస్కి ఏమన్నా పాకిందా, కిడ్నీస్ ఎట్లా ఉన్నాయి అనేది చూసుకుని తీవ్రమైన సిమ్టమ్స్ అనగా జ్వరము, చలి అట్లా ఉంటే అవసరమై బ్లడ్ టెస్ట్లు, యూరిన్ చేయించుకుని కల్చర్ రిపోర్ట్ని బట్టి సరైన సమయంలో యాంటీబయాటిక్స్ వాడితే పేషెంట్ సిమ్టమ్స్ కానీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. సో ఈ సిమ్టమ్స్ ఉన్న ఎడల అర్లీగా ట్రీట్ చేయించుకుంటే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి, రికవరీ ఛాన్సెస్ చాలా బాగుంటాయి, కాంప్లికేషన్స్ని మనం నివారించవచ్చు.